రైట్ నీలిమ చూసాం ఎన్నికల కంటే ముందు కూడా రాష్ట్రంలో చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పూర్తిగా ఏదైతే ఎన్నికల తర్వాత కూడా ఏదైతే ఈ హింసను అరికట్టడంలో కావచ్చు, లేదంటే ముందుగా గుర్తించడంలో కావచ్చు, భద్రతా వైఫల్యం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా కొద్దిమంది ఐఏఎస్ ఐపీఎస్లను కూడా బదిలీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. రైట్ చూద్దాం. ఏపీలో మరో 4 ఎస్పీలపై ఎన్నికల సంఘం కత్తి వేలాడుతోంది. ఎన్నికల విధుల్లో వైఫల్యం, హింసను కట్టడి చేయలేకపోవడంపై చర్యలు తీసుకోబోతోంది. నిన్న రాత్రి పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు అందిన సమాచారం మేరకు ఇవాళ రాయలసీమలో 3, పల్నాడులో 1పై వేటు పడే అవకాశం ఉంది. ఇక పోలింగ్ సందర్భంగా జరిగిన హింసపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ తర్వాత కొనసాగడానికి క్షమించలేకపోతోంది. ఎప్పుడూ గొడవలు జరిగే పల్నాడు జిల్లాలో విధ్వంసాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఢిల్లీ ఈసీ వర్గాలు రాష్ట్ర పోలీస్ పెద్దలకు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. మహిళ ఏజెంట్ పై గొడ్డలతో దాడి, మరో ఏజెంట్ ఇంటికి వెళ్లి చిన్నపిల్లల్ని చంపుతాము అంటూ వీడియోలు తీసి పంపడం, అధికార వైసీపీ అభ్యర్థి కాన్వాయ్లోని కత్తులు, రాడ్లు తీసి టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయడం తదితర ఘటనలపై ఎన్నికల పరిశీలకుడు మిశ్రా ఇచ్చిన నివేదిక జిల్లా ఎస్పీపై చర్యకు ఆయుధంగా మారింది అని సమాచారం. నరసరావుపేటలో ఎంతో సౌమ్యుడిగా పేరున్న వెనకబడిన వర్గానికి చెందిన చెదలవాడ అరవింద్ బాబు వాహనాన్ని వెంబడించి దాడి చేయడం, అందుకు బాధ్యుడైన వైసీపీ అభ్యర్థి ఇంటిపైకి టీడీపీ శ్రేణులు వెళ్లడం, ఇతర హింసాత్మక ఘటనలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మెడకు చుట్టుకోబోతున్నట్లు సమాచారం. ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో టీడీపీ చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం దృశ్యాలు సీఈసీకి ఆగ్రహం తెప్పించాయి. విద్యా సంస్థ ప్రాంగణంలోకి మద్యం సీసాలు, సమ్మెట, కర్రలు, రాడ్లు పట్టుకెళ్లి అభ్యర్థిపై హత్యాయత్నం చేస్తుంటే జిల్లా ఎస్పీ కనీస బాధ్యతా చర్యలు చేపట్టలేకపోయారని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఇక అభ్యర్థి అంగరక్షకుడిపైనే దాడి చేసేందుకు అధికార పార్టీ మూకలు తెగబడ్డాయంటే ఎన్నికల ముందు అక్కడికి ఎస్పీగా వచ్చిన కృష్ణకాంత్ పటేల్పై అధికార పార్టీ ప్రభావం ఎంతుందో అర్థం చేసుకుంది. దీంతో ఇవాళ సాయంత్రంలోగా తిరుపతి ఎస్పీ బదిలీ తప్పకపోవచ్చునని ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా ఎస్పీగా ఇటీవలే ఎన్నికల కమిషన్ ఎంపికతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అమిత్ బర్దార్ హింసాత్మక ఘటనలు అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈసీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక ముందస్తుగానే అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాంట్రాక్టర్లతో రాళ్లు తెప్పించి ఇక ప్రతిపక్షాలతో పాటు పోలీసులపైన రాళ్ల వర్షం కురిపిస్తుంటే ఏం చెయ్యలేక చేతులెత్తేయడం చేతగాని తనంగా భావిస్తోంది. రాళ్ల దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఇళ్లలోకి దూరి తలుపులేసుకుని దాక్కోవడం, జిల్లా ఎస్పీ వాహనంపైనే అధికార పార్టీ అల్లరి మూకలు దాడి చేయడం ఊహించడం కూడా కష్టంగా ఉందని ఎన్నికల అధికారి ఒకరు పోలీస్ పెద్దలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అతను తాను కాపాడుకోలేని వ్యక్తి జిల్లా ఎస్పీగా శాంతి భద్రతలు ఏ మేరకు పరిరక్షించగలరో అర్థమవుతోందని అన్నట్లు సమాచారం. మరోవైపు నంద్యాలకు పోలింగ్ 48 గంటల ముందు వచ్చిన సినీ నటుడు అల్లు అర్జున్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున వేలాది మందితో అనుమతి లేని ర్యాలీ తీయడంపై ఈసీ ఇప్పటికే జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిపై చర్యలకు ఆదేశించింది. ప్రతిపక్ష నేత సభ ఉన్న సమయంలో వేలాది మందితో ర్యాలీకి అధికార పక్షం ముందు రోజు రాత్రి నుంచి సిద్ధం చేసుకున్నా కనీసం అడ్డు చెప్పకపోవడం ఏకపక్ష పోలీసింగ్ కు ప్రత్యక్ష ఉదాహరణగా భావిస్తోంది. ఇదే కారణంతో రఘువీరారెడ్డిని సైతం బదిలీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ముగిసిన తరువాత ఈసీ చర్యలు ఉండకపోవచ్చు అని భావించిన అధికారులకు అంతకు మించి కౌంటింగ్ ముందుంది అని గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఉపేక్షిస్తే కౌంటింగ్ సందర్భంగా హింస, ఆ తర్వాత రాజకీయ ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తోంది. ఇవన్నీ గమనించి ఆ 4 జిల్లాలకు సమర్థులైన అధికారులను ఎస్పీలుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.